సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ద యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్ శ్రీ వైబ్రెంట్ వంశీ గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్తే. విశ్వం మనకిచ్చిన ఆస్తుల్లో మనం గడిపే ఈ సమయం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా వాల్యుబుల్. చాలామంది చెప్తుంటారు టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్, దాన్ని మనం తీసుకురాలేం ఒక్కసారి గడిచిందంటే. కానీ గడిచిన సమయంలోనే, గడిచిన కాలంలోనే ఎక్కువ మంది ఉండిపోతూ ఉంటారు. పాస్ట్ మెమరీస్లోనో, పాస్ట్లో ఉన్న మనుషులతోనో, లేదంటే చాలామంది ఇంకొకటి వాడుతుంటారు. ఈ మధ్యన మీమ్స్ కూడా ఎక్కువ చూస్తూ ఉన్నా, ఆ రోజులే బాగున్నాయి, చిన్నతనమే బాగుంది, మరి ఇప్పుడు ఉన్న టైం ఎవరి కోసం ఉన్నట్టు. అంటే ఇలా గడపడం ద్వారా మనం ఏమైనా మిస్ అవుతున్నామా, ఏదైనా కోల్పోతున్నామా, దానివల్ల జరిగే నష్టం ఏంటి? విశ్వం యొక్క రూల్స్ ప్రకారం చూసుకుంటే ఇది ఎంతవరకు కరెక్ట్, రాంగ్? విల్ డీకోడ్ దిస్ సబ్జెక్ట్ ఇన్ డెప్త్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఈ బ్రహ్మాండానికి, ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. చాలా రైట్ పాయింట్ మీరు మెన్షన్ చేశారు. యాజ్ పర్ ద రూల్స్ ఆఫ్ యూనివర్స్, విశ్వంకి ఉన్న నియమాల ప్రకారం విశ్వం యొక్క అసెట్ అని మీరు అన్నారు, ఆస్తులు. ఒకటి టైం. టైమ్ ఈజ్ ద మోస్ట్ ప్రీషియస్ అండ్ వాల్యుబుల్ థింగ్ ఇన్ ద వరల్డ్. డబ్బులు రేపు సంపాదించవచ్చు. ఈరోజు 1,00,000 దీపారాధన చేసినా ఈరోజు గడిచిన సమయాన్ని తీసుకొని రాగలమా? నో ఛాన్స్. విత్ మేనిఫెస్టేషన్ తీసుకొని రాగలమా? ఈ అనంత విశ్వశక్తి సహాయంతో భూ ప్రపంచం మీద సాధించలేనిది ఏదైనా ఉంది అంటే గడిచిన సమయము, జరిగిపోయిన సంఘటనల్ని తీసుకొని రాలేమో, మార్చలేము. అపార్ట్ ఫ్రమ్ దట్, వర్తమానాన్ని, భవిష్యత్తుని క్రియేట్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్. సో మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఏదైనా ఉంది అంటే టైం. అండ్ డబ్బు కంటే ఎక్కువ ప్రియారిటీ ఇప్పుడు టైంకి ఇస్తున్నాను. మరి అలాంటి టైంని దేని కొరకు మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం? ప్రొడక్టివిటీ కొరక, అన్ప్రొడక్టివ్ స్టఫ్ కొరక, మన ఉన్నత కొరక, మనం పాతాలోనికి వెళ్ళిపోవడం కొరక, ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి ఆలోచిస్తూ ఉన్నామా? అప్పుల గురించి ఆలోచిస్తూ ఉన్నామా? పాత రోజులే బాగున్నాయి మీరే అన్నారు. మరి వాట్ అబౌట్ టుడేస్ లైఫ్? అసలు ఈ భూమి మీద ఏదైనా పెద్ద ఆశీర్వాదం మనకు ఉంది అంటేనే మానవ జన్మ. ఎస్ ఆర్ నో? మరి అలాంటి జన్మను పొందినాక వీ హ్యావ్ టు ఫుల్ఫిల్ అవర్ లైఫ్ అప్ టు ఫుల్లియెస్ట్ పొటెన్షియల్. ఎంతవరకు పాసిబిలిటీ ఉందో అంతవరకు జీవితాన్ని జీవించాలి. బట్ ఏమవుతా ఉంది? విశ్వంకి అతీతంగా వెళ్తా ఉన్నాం. విశ్వం యొక్క నియమాలకి అతీతంగా వెళ్తా ఉన్నాం. విశ్వం సహించదు. విశ్వం చెప్పేసింది, నాతో కలిపి నీ భవిష్యత్తుని నువ్వే రచించుకొని విశ్వం చెప్పేసింది. 24 గంటల సమయం. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ యాక్టివిటీ ఒక్కసారి చేయండి. మార్నింగ్ పడుకొని లేచినప్పటి నుండి మళ్ళీ పడుకునేంతవరకు ఈరోజు ఏమేమి చేస్తున్నాను, ఏ టైంలో ఏమేమి చేస్తున్నాను అని ఒక్కసారి పేపర్ మీద రాస్తే దాదాపు 5 నుండి 6 గంటల సమయం వేస్ట్ చేసేస్తా ఉన్నాం. మన ఫుడ్కి, బెడ్కి, మన కాలకృత్యాలకి, మన డ్యూటీస్కి, మన ఫ్యామిలీకి ఇచ్చిన టైం అన్నీ తీసేయగా 5 to 6 అవర్స్ వేస్ట్ అయిపోతూ ఉంది. అదే 24 గంటల్లో ఒక వ్యక్తి ఇండియాను నడిపిస్తూ ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్. ఒక వ్యక్తి ఫిల్మ్ ఇండస్ట్రీస్ని నడిపిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తూ ఉన్నారు. బెగ్గర్కున్నది 24 గంటలే, మిలీనియర్స్కున్నది 24 గంటలే. హౌ దే ఆర్ యూటిలైజింగ్ దేర్ 24 అవర్స్ ఈజ్ డిఫరెంట్. 24 గంటల సమయాన్ని మీరు ఎలా ఉపయోగిస్తూ ఉన్నారు? అలానే లైఫ్ మొత్తం కష్టపడుతూ ఉండాలా? నో, దట్స్ నాట్ ద పర్పస్ ఆఫ్ ద లైఫ్. ఇప్పుడు కష్టపడితే లైఫ్ అంతా ఎంజాయ్ చేయొచ్చు, ఇప్పుడు ఎంజాయ్ చేస్తే లైఫ్ అంతా కష్టపడాలి. దెర్ ఆర్ 2 things. బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్ కష్టం అనేది లేదు. యూనివర్స్ డోంట్ లైక్ ద వర్డ్ కాల్డ్ హార్డ్ వర్క్. యూనివర్స్కి హార్డ్ వర్క్ అంటే నచ్చదు. బోత్ హార్డ్ అండ్ స్మార్ట్ వర్క్ అంటే ఇష్టం. ఎందుకు? వీఆర్ క్రియేటర్స్. మన భవిష్యత్తును మనం క్రియేట్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్. చాలామంది విశ్వం యొక్క నియమాలకి అతీతంగా వెళ్తున్నారు, ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నారు. ఏంటి అంటే సమయాన్ని వృధా చేస్తున్నారు. ఎవరైతే సమయాన్ని వృధా చేస్తారో వాళ్ళకి విశ్వదర్శనం జరగదు. ఇది నిగూఢంగా విశ్వదర్శనంలో, విశ్వ జ్ఞానంలో దాగి ఉన్న రహస్యం, సీక్రెట్ ఆఫ్ ద యూనివర్స్. ఏంటి? సమయాన్ని వృధా చేయడం. అఫ్ కోర్స్ ప్రొడక్టివ్గా ఉండాలి, లైఫ్ని చిల్ అవ్వాలి, ఎంజాయ్ చేయాలి, కర్మ యోగలం, పని చేయాలి, యాక్షన్ చేయాలి. బట్ వీ హ్యావ్ టు మేనేజ్. బట్ విశ్వంకి అతీతంగా వెళ్ళిన అంశాలు, మార్గాలు చాలా ఉన్నాయి. అట్లాంటి వాళ్ళు పరిష్ట అయిపోయారు. అంటే ఏంటి? నాశనం అయిపోయారు. అలాంటి ఎన్నో ఉన్నాయి. ఆ సీక్రెట్స్ అవన్నీ కూడా మనం డీకోడ్ చేస్తూ
వాట్ ఆర్ ద ఆపోజిట్ వేస్, యూనివర్స్కి నచ్చని అంశాలు ఏమున్నాయి, అలాంటివన్నీ ఇమీడియట్గా మనం విడిచిపెట్టేయాలి, డీక్లటరింగ్ చేయాలి. అట్లాంటివన్నీ మనం ఇన్ డెప్త్ పిన్ టు పిన్ ప్రోగ్రామ్స్లో కండక్ట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఆల్వేస్ ఫోకసింగ్ అబౌట్ ఎఫర్మేషన్స్ అవి ఇవి నేను పెద్దగా చెప్పను. సబ్జెక్ట్ అర్థమైతే ఎఫర్మేషన్స్ వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు. మనకి బీజం ఇంపార్టెంట్, ఆ బేస్ని స్ట్రెంగ్తన్ చేయాలా. కొన్ని శతాబ్దాల నుంచి చెత్తతో నిండిపోయినది, నెగటివిటీతో నిండిపోయినది, బాధలతో, ఆవేదనలతో, అవమానాలతో, నా వల్ల కాదు అన్న ఆలోచనతో, లిమిటింగ్ బిలీఫ్తో, లిమిటేషన్స్తో, అటాచ్మెంట్స్ విత్ ఓల్డ్ ఎనర్జీస్, వాటితో జీవితం ముందుకు వెళ్తూ ఉంది. అది విశ్వానికి అతీతం. దాన్ని ఇమ్మీడియట్గా క్విట్ చేయాలా, డీక్లటరింగ్ చేయాలా, రిమూవ్ చేయాలా. ఇఫ్ నాట్, మేనిఫెస్టేషన్ మాట పక్కన పెట్టండి, భగవంతుడు కూడా సహకరించడు. ముఖ్యంగా మీ వర్క్షాప్స్ ద్వారా ఎంతో ఈ రెవల్యూషనరీ థింగ్ తీసుకొచ్చారు. మనిషి యొక్క ఆలోచనలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాల్లో. దాని ద్వారా మేనిఫెస్టేషన్ అనేది డెఫినెట్లీ ఆలోచనలతో కూడుకున్న ఒక సబ్జెక్ట్ కాబట్టి చాలామంది ట్రాన్స్ఫర్మేషన్ చూడాలనుకున్న వాళ్ళు మీ ప్రాక్టీస్ సెషన్స్కి వచ్చి సాధన ద్వారా మారుతూ ఉన్నారు. కొత్త వాళ్ళు కూడా ఇలాంటి వర్క్షాప్కి రావాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫైనాన్షియల్గా అయినా, మెంటల్గా అయినా, వర్క్లో అయినా, దాన్ని ఓవర్కమ్ చేయడం ఎలాగా, ఇక్కడి నుంచి మొదలుపెట్టి మీ లైఫ్ని పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ ఒక డివైన్ లైఫ్ అనేది ఎలా ఉంటుంది అనే ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నట్లయితే వెంటనే ఈ వర్క్షాప్ మీరు పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.